డిపార్ట్మెంట్ సర్ప్ డిపార్ట్మెంట్ నిజంగా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తున్నారో చాలా మంచిగా పనిచేస్తున్నారు. మహిళలకు ఉపయోగపడేలాగా మీరు పనిచేస్తున్నారు. సో ఇలానే కొనసాగించాలని చెప్పి మనం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ వారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం పెట్టుకోవాలి, మహిళలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని చెప్పి చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ మా మేయర్ గారు వారు మహిళా మేయర్ ఫస్ట్ లేడీ ఆఫ్ ద సిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆమెనే వారు చెప్పినట్టు మొదలు ఒక గంట ముందు వచ్చి మహిళలందరితో కలిసి ఈ స్కీమ్ గురించి మాట్లాడుకోవడము. సో రాష్ట్ర ప్రభుత్వము మీరందరూ కూడా ఇదే దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మేయర్ గారికి ఇంకా వారి టీం అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన శాఖ మంత్రి సోదరిమణి సీతక్క గారికి, గౌరవనీయ మరొక మంత్రి కార్మిక గనులు భూగర్భ శాఖ డాక్టర్ వివేక్ గారికి, నగర ప్రథమ పౌరురాలు సోదరి మేయర్ విజయలక్ష్మి గారికి, గౌరవ ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ఈ ప్రాంత నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్కా చెల్లెలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఒకసారి గట్టిగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చప్పట్లతో స్వాగతం చెప్పాల్సింది కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వారు ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాల ద్వారా మహిళలకు న్యాయం చేసేటువంటి ఒక దీక్ష బోని ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం తీసుకొని ఆ దిశలో కార్యాచరణ తీసుకుపోయి భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 31,000 మహిళా సంఘాల్లో పావలా వడ్డీ గత 10 సంవత్సరాలుగా రాలే ఆ పావలా వడ్డీనిచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ధైర్యంగా మహిళలకు మేమున్నామని చెప్పేటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసులంగా ఈరోజు మీ ముందు నిల్చొని మహిళలకు న్యాయం